కాపాడబడుతుంది, అంత బలంగా ప్రతిపక్షం కాపాడబడుతుంది. ఒకవేళ వాళ్ళు బలంగా మాట్లాడితే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తి. తప్పు మాట్లాడితే మీరు సరిదిద్దేటువంటి మాటలు మీరు చెప్పండి. భిన్న భావాల సంఘర్షణ సమాహారం అసెంబ్లీ, అది మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడటం సబబు కాదు. వాళ్ళు ఎగిరిపడ్డారన్నారు, మీరు భూమి మీద కూడా లేరు, గాల్లో తేలుతున్నారు. మీరు ఇవాళ అడ్డు అదుపు లేని అహంకారంతో మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఇదే హరీష్ రావు గారు కదా, మేము అసెంబ్లీ సాక్షిగా పీపీటీ చేస్తాం, లెక్కలతో మేము సృష్టించిన ఆస్తులకు సంబంధించిన లెక్కలన్నీ మేము చెప్తామనంటే మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్కు పర్మిషన్ ఇవ్వకపోతే తర్వాత కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో చేస్తే మీ ఇంటికాడ పోయేదో తమాషా చేసిండ్రు అసెంబ్లీలో మాట్లాడకుండా అని చెప్పని దాన్ని కూడా ఎకసెక్కాలాడే ప్రయత్నం చేయటం న్యాయమా ముఖ్యమంత్రి గారు? ఇంకొక విషయం, వారు చేసిన ప్రజెంటేషన్ పార్టీ కార్యాలయంలో, మీకంటే గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టే అలవాటు లేదు. మీ ఇంట్లో ప్రెస్ మీట్, మీ ఇల్లే పార్టీ ఆఫీస్ కాబట్టి మీకు అలవాట్లేదు. కానీ పార్టీ కార్యాలయంలో ప్రజలకు సంబంధించిన అంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే కూడా దాన్ని కూడా తూలనాడేటువంటి ఒక పరిస్థితి సబబు కాదు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే మేనేజ్మెంట్ కోటా అని చెప్పని మాట్లాడుతున్నారు. మీది పేమెంట్ కోటా సార్, ఎట్లా చెప్పిండ్రు ఎవరు? కేటీఆర్ గారు బడ చెప్పిండ్రు మీది పేమెంట్ కోటా. ఈ మాట మేము అనలా. ఇవాళకి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీలో పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కొచ్చుకున్నారు అని చెప్పని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు. దాన్ని ఇంతవరకు ఆయన విత్డ్రా చేసుకోలే, ఖండించాలా. మీ సహచర మంత్రివర్గ సభ్యుడు, మీ మాజీ పీసీసీ అధ్యక్షుడు వి హనుమంతరావు గారు కూడా చెప్పిండ్రు మీరు సీట్లు కొనుక్కొచ్చుకున్నారని చెప్పని. మీరు వచ్చేసి మేనేజ్మెంట్ కోటా అని మాట్లాడతారు, మీది పేమెంట్ కోటా అనేటువంటి ఒక సంగతిని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే దురదృష్టం, బాధ కలిగించింది. 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ మీ మీడియా మిత్రులు. గతంలో కేసీఆర్ గారు ఎప్పుడో పెద్ద మనిషి, తెలంగాణ సాధించిన పెద్ద మనిషి, ఉద్యమ నాయకుడు, 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక గౌరవనీయ స్థానంలో కూర్చున్నటువంటి ఒక పెద్ద మనిషి ఎప్పుడన్నా జర్నలిస్టులు ఏదన్నా కొంచెం ఏదన్నా గొంతెత్తి మాట్లాడితే ఇక చూసినావా ఇట్లా మాట్లాడినరు అట్లా మాట్లాడినాడు. మీ భాష ఏంది ముఖ్యమంత్రి గారు? అరే నాయన అంటారు, రారా పోరా కొడతారు మీరు జర్నలిస్టులను. మీరేమో రారా పోరా కొట్టచ్చు, అరే నాయన అనొచ్చు, ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడచ్చు. గమ్మత్ ఏంటంటే నేను స్వేచ్ఛని ఇస్తా, మీరు దుర్వినియోగపరచుకోవద్దు అని అనుకుంటూనే అరే పోరే కొడుతుంటారు, రారా పోరా కొడుతుంటారు, అరే నాయన అంటుంటారు. మరి ఇది సంస్కారవంతమైన భాష? ఇది దొరరికం కాదా రేవంత్ రెడ్డి గారు? ఇది ఒక జర్నలిస్ట్ను, 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీని, నా దృష్టిలో వాళ్ళు సోషల్ వారియర్స్, సోషల్ సోల్జర్స్, వాళ్ళని పట్టుకొని నువ్వు రారా పోరా నాయన అని చెప్పి నువ్వు ఎట్లా అరే నాయన ఎట్లా మాట్లాడతారు, అరే పోరా ఎట్లా కొడతారు మీరు? ఇది మీ హోదాకు తగ్గదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇకపోతే ముఖ్యమైన అంశం మిత్రులారా, సెక్రటేరియట్ బిల్డింగ్ గురించి, ప్రగతి భవన్ బిల్డింగ్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, ఇవాళ ఇది ఆన్ రికార్డ్ భారత రాష్ట్ర సమితి అధికారికంగా డిమాండ్ చేస్తున్నటువంటిది. నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సెక్రటేరియట్ అనేటువంటిది ఒక దుబారా ఖర్చు అయినట్టయితే, పార్టీ స్టాండ్స్ విత్ యూ, బీఆర్ఎస్ పార్టీ స్టాండ్స్ విత్ యూ. ఈ సెక్రటేరియట్ను వెంటనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నగర నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాస్పిటల్గా మార్చండి. ముఖ్యమంత్రి గారు ఒకవేళ దుబారా ఖర్చు మీకు అనిపించినట్టయితే, ఆ బిల్డింగ్ కనుక సెక్రటేరియట్కు ఉపయోగపడదు, అవసరం లేదు అనుకున్నట్టయితే, అది కనుక మనకు ఏమాత్రం కూడా ఉపయోగపడదు అనుకున్నట్టయితే, అది తెలంగాణ ప్రతిష్టకు వ్యతిరేకం అనుకున్నట్టయితే, దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాస్పిటల్గా మార్చండి, ఆసుపత్రిగా మార్చండి. ద లార్జెస్ట్ హాస్పిటల్ ఇన్ ద కంట్రీ అవుతుంది, మార్చి పడేయండి. వీ హ్యావ్ నో అబ్జెక్షన్. కులుకుతా ఉన్నారు మీరు అందులో కూర్చొని. మరో పక్కనేమో మీరు ఇవాళ అది అడవైన ఖర్చు అని చెప్పని మీరు ఇవాళ మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ప్లీజ్ కన్వర్ట్ ఇట్. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. మీరు నిజంగానే మాట్లాడే మాటల్లో కనుక సహేతుకత ఉంటే, విశ్వాసం ఉంటే, నమ్మకం ఉంటే, అది నిజమైతే దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాస్పిటల్గా మార్చండి. ప్రగతి భవన్ గురించి మీరే ఎన్నికకు పోయింది కదా, నాకు బాగా గుర్తు. 2018 ఎన్నికలకు ముందు నేను కూడా ఉన్న అక్కడనే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ కూడా అన్నారు ప్రగతి భవన్ను మేము హాస్పిటల్గా మార్చామని చెప్పని. ఇవాళ మీరు సెక్రటేరియట్ను హాస్పిటల్గా మార్చండి, ప్రగతి భవన్ను ఒక ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనో లేకపోతే ఆర్ఫనేజ్గా మార్చండి, నో ప్రాబ్లం. మీకు ఇష్టం లేకపోతే ఆర్ఫనేజ్ మార్చండి. ఒకవేళ అది నిరర్ధకమైనట్టయితే, దుబారా అయినట్టయితే, కన్వర్ట్ దట్ ఇంటూ అన్ ఆర్ఫనేజ్. అనాథ బిడ్డలందరూ కూడా ఉండేందుకు అవకాశం ఉంటుంది, మార్చి పడేయండి. కానీ మీరు జల్సాలు చేయొచ్చు, దావత్లు చేసుకోవచ్చు, ఆ బిల్డింగ్లలో ఉండొచ్చు, కానీ మీరు మాత్రం మళ్ళా దుబారా అని చెప్పని మాట్లాడతారు. మీరు మాట్లాడేది నిజంగానే నిజమైతే, దుబారా అయినట్టయితే, ప్లీజ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
ఒకటి హాస్పిటల్ చేయండి, ఒకటి ఇంకోటి చేయండి. ఇంకా దుబారా గురించి నేను కార్లు కొనుక్కోలేదని మాట్లాడుతూ ఉండు. ఆ 27 కార్లు ముచ్చట దేవుడెరుగు, అదేమో దొంగలు కొనుక్కున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. కన్వర్ట్ దెమ్ ఇంటూ అంబులెన్సెస్. ఆ 27ను రీమోడలింగ్ చేసేసి 27 మంచి అల్ట్రా మోడర్న్ అంబులెన్సెస్గా మార్చిపడి నేనే వాడుకుంటాను మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ ఇదేం పట్టగాల్చి మీదేసే రాజకీయాలండి, నాకు అర్థం కాదు. ఇంకోటి, ఒక పక్కన మీ ఇల్లేమో పక్కకే ఉంటుంది, పక్కన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కోసం ఏర్పరిచినటువంటి ఒక ప్రాంగణంలో మీరు ఎకరాల కొద్దీ మీరు మళ్ళీ క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటారు. ఆల్రెడీ క్యాంప్ ఆఫీస్ ఉంది కదా ప్రగతి భవన్ దగ్గర. లోపల బట్టి విక్రమార్క గారు ఇంట్లో ఉంటే బయట 2 బిల్డింగ్లు ఉన్నాయి. మేక్ యూజ్ ఆఫ్ దెమ్ యాజ్ ఎ సీఎం క్యాంప్ ఆఫీస్. వై డూ నీడ్ అనదర్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ దెన్ కన్స్ట్రక్ట్ అనదర్ బిల్డింగ్ దేర్? అది దుబారా కాదా? ఇదొక ప్రశ్న. తర్వాత కేటీఆర్ గారు ఏదో పాపం ఎవరో ఒక మహిళ అక్కడికి పోయి అక్కడ న్యాయం జరగకపోతే తెలంగాణ భవన్ ఏదో దేవులాడుకుంటాం వస్తే ఆమెకు ఏదో న్యాయం చేస్తే 1,00,000 కోట్లు తిన్నారు, 99,999 కోట్లు అది కూడా గక్కిస్తామని చెప్పని మాట్లాడుతున్నారు. నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. ప్రజలకు రక్తపు కూడు తింటున్నారు అని చెప్పని మాట్లాడినరు. ఒక పెయింటర్గా ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి, ఒక ప్రామినెంట్ పొలిటీషియన్గా ఎట్లా మారినరో, ఎట్లా ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినరో, 100 కోట్ల విలువ చేసేటువంటి ఆస్తులు ఎట్లా సంపాదించినరో, బంగ్లాలు ఎట్లా కట్టినరో, ఇవి కూడా తెలంగాణ సమాజం అడుగుతుంది కదా సార్. మీరు ఇట్లా ఏళ్ళు చూపితే 4 మీ వైపు కూడా చూడపో చెప్పండి. మీరు ఒక ఆర్డినరీ గ్రాడ్యుయేట్ అండ్ యూ హ్యావ్ బీన్ ఎ ప్రొఫెషనల్ పెయింటర్, వర్క్డ్ ఇన్ ఎ ప్రింటింగ్ ప్రెస్. టుడే యు ఆర్ ఎ ప్రామినెంట్ పొలిటీషియన్ ఆఫ్ ద కంట్రీ అండ్ ద రిచెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ద స్టేట్. ఎట్లా వచ్చినాయండి డబ్బులన్నీ? నేను ఒక్క ప్రశ్న అడగదలుచుకున్నాను. నేను రేవంత్ రెడ్డి గారు, మీరు ఇలా రక్తపు కూడా తిన్నారు అని అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. నేను కూడా ఇది రేవంత్ రెడ్డి గారి అఫిడవిట్, ఎలక్షన్ అఫిడవిట్, ముఖ్యమంత్రిగా వారు ఇచ్చినటువంటి ఒక అఫిడవిట్. 8,62,33,567 రూపాయలు ఆయన ఆస్తి. 8,62,33,567 కోట్లు. వారి ధర్మపత్ని వారిది 15,2,67,225. సరే వారి కూతురుది ఉంది, నేను ఎన్నో గెట్ ఇంటు దాట్. వారికి ఉన్న అప్పు 86,000 కోట్లు, 26,000 లక్షలు. ఇంకా సతీమణి గారికి ఉన్నటువంటి అప్పు 44 లక్షలు. ఇది 8 కోట్లు. అంటే మొత్తం కలిపితే ఎంత మనకు? ఒక 24 కోట్ల ఆస్తి. 24 కోట్ల ఆస్తి. ఇది అఫీషియల్గా చూపెట్టింది. ఇక లెక్కలు లేని పత్రాలు, ఆ జూబ్లీహిల్స్లో భూములు, కోఆపరేటివ్ సొసైటీలో ఆఫీసులు, ఇవి నేను ఇవన్నీ మాడతలేను. లోపలికి వస్తే మళ్ళీ కొద్దిగా చూసిన, ఇన్ని ఆస్తి ఉంది కదా, ఇన్ని కోట్ల ఆస్తి ఉంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడతారు అంటే వారి ఇన్కమ్ ట్యాక్స్ 22-23 కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ 13,76,000 రూపాయలు 760. అంటే సంవత్సరం నెలకు 1,00,000 రూపాయలు. నెలకు 1,00,000 రూపాయలు సంపాదన ఉన్న వాళ్ళకు ఇన్ని కోట్ల ఆస్తి ఉంటే, సంపాదించగలిగే కెపాసిటీ ఉంటే, తెలివితేటలు ఉంటే, నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అనేక లక్షలాది మంది పేదింటి బిడ్డలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన బిడ్డలు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు, యూనివర్సిటీలో ఉన్నారు. వాళ్ళకు కూడా మీ తెలుగులు నేర్పండి. నేను కూడా వస్తా, పలకబల్పం పట్టుకొని వస్తాను మీ దగ్గరికి. ఎట్లా ఆ నెలకు 1,00,000 రూపాయల ఆదాయం ఉంటే కోట్ల రూపాయల సంపాదన ఎట్లా సంపాదించచ్చో నేర్పండి. మేము కూడా నేర్చుకుంటాం. మీ విజ్ఞత నిరుద్యోగ బిడ్డలకు, బడుగు బలహీన వర్గాల బిడ్డలకు అందరికి కూడా నేర్పండి. మేము కూడా నేర్చుకుంటాం. నేర్చుకొని మేము కూడా కోటీశ్వరులం అవుతాం. ఉట్టిగా మాటలు మాట్లాడటం కాదు. ఇవాళ మీ పైన ఒక బాధ్యత ఉన్నది. తెలంగాణను ఇంకా కూడా అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఉన్నది. ఇచ్చిన వాగ్దానాలను సకాలంగా అమలు చేయవలసిన ఒక బాధ్యత ఉన్నది. ఇవాళ షాడో టీం గురించి మాట్లాడారు. మీకు తెలియకపోవచ్చు, ముఖ్యమంత్రి గారు 2016-17 కాలంలో కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు కూడా షాడో టీం వేసినాం. ఇదే స్పీకర్గా పనిచేసినట్టు సురేష్ రెడ్డి గారు దానికి చైర్మన్. ఇవాళ మీ పార్టీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు, శ్రవణ్ కుమార్ రెడ్డి, ఇంకా చాలామంది మీ కీలక నాయకులందరం కలిసి ఒక షాడో క్యాబినెట్ అని పెట్టుకున్నాం. ఎందుకు అంటే ప్రతిపక్ష పార్టీకి వాచ్ డాగ్, ప్రభుత్వాన్ని నిరంతరంగా ఒక వాచ్ డాగ్ లెక్క వాచ్ చేయడానికి, ప్రజలకు అనుగుణంగా ప్రజల యొక్క గొంతుకగా ఉండి ప్రజా సమస్యలను లేవనెత్తడం కోసం ఒక వాచ్ డాగ్గా పనిచేస్తుంది. ఈ సోయి లేకుండా దాన్ని కూడా క్రిటిసైజ్ చేసే ఒక ప్రయత్నం చేయడం సబబు కాదు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, దయచేసి మీరు రాజకీయాలకు వేదికగా మీరు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, ముఖ్యమంత్రి సచివాలయాన్ని దయచేసి వాడుకోకండి. మీరు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయండి. ఆ అమలుకి ఏం సహాయ సహకారాలు కావాలన్నా పార్టీ నిరంతరంగా మీకు అండగా ఉంటుంది, మీకు సహాయకారిగా ఉంటుంది. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మిమ్మల్ని కూడా మేము ఎక్కడికక్కడ తూర్పారగడతాం. థ్యాంక్ యూ.